pam parararam param param ram pam parararam param param ram pam parararam param param ram pam parararam. రామరాజు ఇవిగో 40 లకారాలు, మిగతావే వచ్చే నెల పోగు చేస్తాను. ఈ ముక్క రాజన్న శివులోను కాసిన్ని మజ్జిగ చొక్కలు నా గొంతులోను పడేవయా. ఇంతకీ నీ పెళ్ళి ఎప్పుడు? గడ్డం కూడా నెరిసిపోతుందయ్యా. మా ఊళ్ళో మరి సంబంధం ఉంది, నువ్వు అంటే ఓకే చేస్తాను. మరి గొంతు తడిసిందిగా, బయలుదేరు. అయ్యా డబ్బులు ఇంటికి పంపాయి. నేను ఇప్పుడు తప్పేం మాట్లాడాను రా, పెళ్ళి కదా చేసుకోమన్నానా? మీకు మ్యాటర్ తెలియదు అనుకుంటా. మహాలక్ష్మి అని ఆయనకు సెల్ ఉండదండి. ఆ అమ్మికి చేయకుండా ఈయన చేసుకుంటే బాగోదు కదండి. మరి చేసేయచ్చు కదా. ఏ జాతకం ఏమైనా దోషమా? గ్రహాలు కూడా చేతులు ఎత్తేసినాయి. మొక్కని దేవుడు లేడు, చేయని పూజ లేదు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ గండం నుంచి నువ్వే తప్పించాలి, మర్చిపోద్దు. బాబాయ్ బాబాయ్, ఏరా పద్దును సరిపోద్దా? ఒక్క వేటుతో తల తెగుద్దా? తెగి నేల తాకిద్దమ్మా. నీ అమ్మ కడుపు గంతలాడా. ఆడపిల్ల చేతిలో ఉండాల్సింది గరిట, కత్తి కాదు. నాన్నమ్మ, ఆడపిల్ల గరిట పట్టాలి, మహాలక్ష్మి కాదు. బాబాయ్ ఎక్కడా? సావిట్లో ఉంటాడు పా. బాబాయ్ బాబాయ్, నువ్వు రా బాబాయ్. అరే రే ఏంటమ్మా? తొందరగా రా బాబాయ్. ఎక్కడికి? ఎక్కడికా అంటే ఈరోజు ఏంటో మర్చిపోయావా? పుట్టినరోజు మొన్నే వెళ్ళిపోయా, సంవత్సరాడి కొన్ని సంవత్సరాలు అయిపోయా. కొంప తీసి పరీక్ష 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 పరీక్ష. అవును, ఇంగ్లీష్ ఎగ్జామ్. నువ్వు ఎదురు రాకుండా నేను ఎప్పుడన్నా ఎగ్జామ్ రాసానా? తెక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కను దిగను సరిపోయిందని నీకు ఎదురొచ్చి వచ్చి మీ బాబాయ్కి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి గానీ నీకు మాత్రం డిగ్రీ కాల. నువ్వు నోరు డిగ్రీ అంటే టీవీ చూస్తూ జంతికలు తినటం అనుకుంటున్నావా? ఇదో ఆ చదువుకోల మాని ముందు నా మాటిని పెళ్లి చేసుకో. బాబాయ్ చెప్పానా? నేను చెప్పానా? నీకు చెప్పానా డిగ్రీ పాస్ అవ్వకుండా పెళ్లి చేసుకోనని? నా పెళ్లి కార్డులో మహాలక్ష్మి బిఏ అని ఉండాల్సిందే. బోర్డు డిగ్రీ నువ్వు పాస్ అయ్యేది ఎప్పుడు? నీ పెళ్లి చూసి నేను చచ్చేది ఎప్పుడు? ఈ సంవత్సరం నేను పాస్ అవ్వడం ఖాయం, పెళ్లి చేసుకోవడం ఖాయం. నువ్వు చావకపోయావో నేనే నేను చంపేస్తా. కాంతమ్మ గొడవ వదిలే పా. అర్థమైందా? వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రార్థనలు గుళ్ళో చేయాలి, పాఠాలు క్లాసులో వినాలి, ఇక్కడ పరీక్ష మాత్రమే రాయాలి. రాయి. సార్ 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 సార్. హే మహాలక్ష్మి, హే నువ్వేంటే ఇక్కడ? సర్టిఫికెట్స్ కోసం వచ్చానే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నా మ్యారేజ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. హౌ సూపర్. ఓసే పెళ్ళికి రాలేదనుకో చంపేస్తాను చూడు. చంపే రాపోతే? ఓ సరే సరే, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే బాయ్. ఐ లవ్ యూ టూ. ఇంట్లో ముసల్ది చంపేసింది పెళ్లి టాపిక్ తెచ్చి. అయ్యో పాస్ అయ్యే ఛాన్సే లేదు, ఖచ్చితంగా ఫెయిల్ అవుతాను. ఒక్క క్వశ్చన్ కి కూడా సమాధానం రాయలేదు. ఏం రాస్తానా? 15 చుక్కలు, 21, 36. నేను బాలయ్య బాలయ్య గుండెల గోలయ్య జో కొట్టాలయ్య. ఏంటి మహాలక్ష్మి, ఎగ్జామ్స్ అయిపోయినాయటగా? ఈసారైనా పాస్ అవుతావా? మళ్ళీ ఇంగ్లీష్ అయినా తన్నేది. పోనీ నన్నేమన్నా హెల్ప్ చేయమంటావా చెప్పు. తన్నుకుంటూ వచ్చేస్తుంది ఇంగ్లీష్. హెల్ప్? నువ్వు నాకు ఉన్న పలంగా వీక్ స్పెల్లింగ్ చెప్పరా? ఈ వీక్ దా లాస్ట్ వీక్ దా? చూసావా మన ఇంగ్లీష్ కి ఫ్యాన్స్. ఇక్కడ ఎదవ ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. నువ్వు ఫోన్ పెట్టు, మళ్ళీ చేస్తా. ఎవడా ఫోన్లో? లవరా? రేయ్ ఎవరైతే నీకెందుకురా ఎదవా? అద్రా దాని లవర్ పేరు ఎదవంట. అయినా మన ఊర్లో నేను ప్రేమించడానికి ఎవడని రెడీగా ఉంటాడా?
ఒక్కని చూపివే, ఒక్కని. మహాలక్ష్మికి ఓకే అయితే నాకు ఓకే. చెయ్యి దించరా భూపేష్, పరువు తీకు, దించు. అర్థమైందిగా, నేను ఓకే అనాలే గాని నన్ను ప్రేమించడానికి మీలా చాలా మంది ఎదవలు ఇలానే క్యూలో ఉంటారు. ఏంటే నా ఫ్రెండ్స్ని ఎదవాలంటున్నావు? నిన్ను కూడా కలిపే కదరా అంది. చీ, ఎదలతో నన్ను కలుపుతా. నువ్వు ఇక్కడే ఉండవా? ఇది వాళ్ళు వచ్చిందా చేతి? ఏయ్, ఆ బ్యాట్ ఇరా. ఇటే బ్యాట్ ఇచ్చి కొడితే తెలిపోద్ది. బాలేరా బండి బాలేరా ప్లీజ్. నన్ను చెడీరా. చా, మా నాన్న థియేటర్ ఇచ్చాడో ఆపరేటర్ ఉద్యోగం ఇచ్చాడో అర్థం కావట్లేదు. ఒరే రాజేష్, కృష్ణగాడు ఏంట్రా రామరాజు చూస్తే వణిగిపోతా ఉంటాడు, మహాలక్ష్మి చూస్తే గొడవ పెట్టేసుకుంటాడు. వాళ్ళు చిన్నప్పటి నుంచి అంతేరా, కలిసి చదువుకున్నాం. ఆ కథ చెప్పాలంటే కనీసం 15 సంవత్సరాలు వెనకెళ్ళాలి. మహాలక్ష్మికి ఎవడో ఐ లవ్ చెప్పినా అన్నకి తెలిసింది. నీలో ఎవడరా నా చెల్లిని ప్రేమించేది? ఎవడరా నా చెల్లికి ఐ లవ్ యు చెప్పింది? నువ్వేనా? చెప్పు. రే కృష్ణ, నాకు నీ మీద డౌట్ రా. చీ, అదంటే నాకు అసహ్యం, చిరాకు, వాంతి. అదిగో అప్పటి నుంచి ఇండియా పాకిస్తాన్ లా కొట్టుకుంటూనే ఉన్నారు. ఇంతకీ మహాలక్ష్మికి ఐ లవ్ యు చెప్పింది ఎవర్రా? అది ఎప్పటికీ గండి కూడా రహస్యమే. నీకు అసలు కొంచెమైనా బుద్ధి ఉందా? అంతమంది ముందు నన్ను ఛీ, నాతో మాట్లాడుకో. వారిని మరేం చేయమంటావే? కౌగిలించుకొని ముద్దు పెట్టమంటావా? ఇప్పుడేంటి, మన గురించి మీ అన్నయ్యకి తెలిసిందనుకో, నువ్వు ఎగ్జామ్లో బొమ్మలు వేయటం కాదు, నా ఫోటోకి దండేయాలి. అందుకే డ్రామా. ఇది డ్రామాలా లేదురా, డైలీ సీరియల్లా ఉంది. 15 ఏళ్ళుగా సాగదీస్తూనే ఉన్నావు. మనం ప్రేమించుకుంటున్న సంగతి ఎవరికి తెలియదు, గుండెలకి తప్ప. మీ అన్నయ్యకి చెప్ప కదా. అసలు అసలు నువ్వు మా అన్నయ్య అడిగినప్పుడే అవును నీ చెల్లిని ప్రేమిస్తుంది నేనే అని చెప్పుంటే అప్పుడే అయిపోయేదిగా. అవును అయిపోయేదిగా, నేను చచ్చి 15 ఏళ్ళు అయిపోయేదిగా. అంతలా భయపడేవాడివి నన్నెందుకు ప్రేమించావు? నేను ప్రేమించిన తర్వాత ప్రాణం మీద ప్రేమ పెరిగింది, దాంతో భయం కూడా పెరిగింది. నా భయం, నా ధైర్యం అన్నీ నువ్వేనే మహాలక్ష్మి. నువ్వంటే నా నవ్వు, నేనంటే నువ్వు, నువ్వంటూ నేనంటూ లేమని. అవునంటూ మాటివ్వు, నిజమంటూ నేను లేరాని దూరాలను పోనని. ఎటు ఉన్నా నీ నడక వస్తాగా, నీ వనక దగ్గరగా రాని నువ్వు దూరమే. నీ వేసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్వు అడుగు, నిలుచున్నా నీ వైపే చేరేనులే. నీ అడుగేమో పడినేల గుడి అయినదే, నీ చూపేమో సడిలేని ఉరుమైనదే. ఆకాశం నేను నీ కోసం తడిసిపోదామై వానలో. ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే, సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే. నీడల్లో నలుపల్లె మల్లెల్లో తెలుపల్లె, ఈ భూమికే వెలుగిచ్చే వరమే ప్రేమ. ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే, సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే. నీడల్లో నలుపల్లె మల్లెల్లో తెలుపల్లె, ఈ భూమికే వెలుగిచ్చే వరమే ప్రేమ. నే ఇటు వస్తాననుకోలేదా, తలుపస్సలు తీయవు తడితే. పో పసివాడని జాలి పడితే, బొగ్గన తెచ్చి చంపేసావే. నువ్వు నేనంటూ పలికే పదముల్లో
అదరాలు తగిలేనా కలిసే ఉన్నా మనమంటూ పాడు పెదవుల్లో చూడు క్షణమైన విడిపోవులే ఇది ఓ వేదం పదరుసువౌదా అంతులేని ప్రేమకే మనం నివురు తొలగేలా నిజము గెలిచేలా మౌనమే మాట మార్చేసినా కలిసొచ్చే శాపానివే నీరల్లే మారేటి రూపానివే నచ్చేదారుల్లో నడిచే నదులైనా కాదన్నా కలవాలి సంద్రంలోనా విడివిడిగా ఉన్నా విడిపోలేకున్నా ప్రవహించే ప్రణయం ఇదే వద్దన్నా తిరిగేటి భూమి మీదొట్టు నా ప్రాణం తిరిగేనే ఇక నీ చుట్టూ నాలోనే నువ్వుంటూ నీతోనే నేనంటూ ఈ భూమిలో విహరించే వెలుగే మన ప్రేమ కాసేపు బాగోతానికి మేసాలన్నీ కోరుకున్నాడనే నువ్వు మగరాయుడి మీద ఊరి మీద పడి తిరగతా ఉంటే ఎట జరగకపోతే ఎట జరుగుద్ది ఇదిగో రామరాజు ఈసారి ఆ కిష్టగాడికి చెప్పు మా పిల్ల జోలికి వస్తే కాళ్ళు చేతులు ఇరిచేస్తామనే చెప్పడం ఎందుకు తీసేస్తా పోలా వెళ్ళావంటే నీ కళ్ళు నేను తీసేస్తా మీ గొడవలు మీరు చూసుకోండి ఇది నాకు వాడికి మధ్య గొడవ నేను వాడు కలిసి చదువుకున్నాం నేను చూసుకుంటాను మాకు లక్ష ఉంటాయి ఏంటమే వాడికి నీకు మధ్య ఉండేది లచ్చ ఎంతపడల్లరి చేస్తే కొట్టాలా ప్రేమ పెళ్ళి అని పాడు కబుర్లు చెప్తే సంపాల వాడు పిరుకోడు తప్పుడోడు కాదులే వదిలే ఏంది నీ వాళ్ళకం చూస్తా ఉంటే కృష్ణగాడితో దెబ్బలాడుతున్నట్లే వాడినే కాపాడుతున్నట్టుగా ఉండదు వస్తే ఎప్పుడు చచ్చిపోతాను అంటావు తొందరగా ఆ పనిలో ఉండవి నన్ను చంపకే బాబు ఎరా నాకోసం ఎత్తున్నావా అవును బాబాయ్ మధ్య నువ్వు చీకట్లోనే కాదు పగలు కనపడటం కూడా కష్టమైపోయింది బిజీ అయిపోయింది తమ్ముడు అన్నాడు ఎప్పుడు మర్చిపోయినా మన అసగ్గాడు ఊరట్లో ఎవరో జెండం చూసి నువ్వు మహాలక్ష్మి అనుకున్నాడంట అరగంట సేపు నవలక్ష్మి వచ్చాను బాబు